వరంగల్ జిల్లా నరసంపేట అశోకనగర్ దామర చెరువు సమీపంలో నిర్మించిన నూతన మెడికల్ కాలేజీ జనరల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎమర్జెన్సీ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ మాట్లాడుతూ ఆధునిక పరికరాలు, ల్యాబ్, సిటీ స్కాన్ వంటి సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో నరసంపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు. అండ్ గైనకాలజీ, చిన్నపిల్లలు అండ్ గైనకాలజీ ఆ పాత బిల్డింగ్ లో ఉంటవి. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ గా ఐపీ సేవలన్నీ ఈ డిపార్ట్మెంట్ నుండి చేయడం జరుగుతుంది. సో దీంట్లో జనరల్ మెడిసిన్ ఉంటుంది, జనరల్ సర్జరీ ఉంటుంది, ఆర్థోపెడిక్స్ ఉంటుంది, ఈఎన్టీ ఉంటుంది, ఆప్థాల్మాలజీ ఉంటుంది, దాని తర్వాత డెర్మటాలజీ అండ్ సైకియాట్రీ. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కావాల్సిన వార్డ్స్ అన్ని ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ 140 బెడ్స్ ఉన్నాయి. 140 బెడ్స్ కావాల్సిన అన్ని మనం రెడీ చేసి పెట్టేశాం. మనకి కొద్దిగా ఇంతకుముందు స్టాఫ్ నర్సుల ప్రాబ్లం కొరత ఉంది. చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఇన్ని రోజులు షిఫ్ట్ చేయలేదంటే స్టాఫ్ నర్సులు లేకపోవడం వల్ల షిఫ్ట్ చేయడం జరగలేదు, షిఫ్ట్ చేయలేదు. సో మన డిఎంఈ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల డిఎంఈ గారు కొత్తగూడెం నుంచి ఒక 10 మంది స్టాఫ్ నర్సులు పంపించడం జరిగింది. తర్వాత ఇది మనకి వరంగల్ షిఫ్ట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ రిఫర్ చేయడం కానీ అట్లాంటివి జరగదు. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఒకటి. అతి త్వరలో సిటీ మనకి అల్ట్రాసౌండ్ కూడా వస్తుంది. మనకి ఇక్కడికి అల్ట్రాసౌండ్ మిషన్ కూడా వస్తుంది. అల్ట్రాసౌండ్ ఇంత ముందు ఇప్పుడు టీహెబ్ లో పంపించే వాళ్ళం, అది కాస్త అల్ట్రాసౌండ్ అది ఇక్కడే చేయడం కూడా అవుతుందండి. అండ్ మెయిన్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఒకటి ల్యాబ్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పేషెంట్ ని ఇంతకుముందు శాంపుల్ తీసేసుకొని అన్ని టీహెబ్ పంపించడం కానీ లేకుంటే పాత హాస్పిటల్లో ఉన్న ల్యాబ్ పంపించడం జరిగేది.